హలో ఎవ్రీవన్, నేను మీ తేజాని. ఈరోజు మీ తేజు ఫెలో వ్లాగ్స్లో హైదరాబాద్ శిల్పారామంలోని విలేజ్ మ్యూజియం ఎలా ఉంటుందో చూసేయండి. ఈ విలేజ్ మ్యూజియం నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఈ వీడియో చూశాక మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విలేజ్ సెక్షన్లో మనకు ఓల్డెన్ డేస్లో పెద్దవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, అంటే వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ చూడండి, ట్రైబల్ పీపుల్స్ అంటే మనం గిరిజనులు ఎలా నివసించేవాళ్ళు, ఏ వస్తువులను తయారు చేసేవాళ్ళు అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఇంకో సెక్షన్లో మనకి సంత చూపించారండి. అంటే ఇప్పుడు మార్కెట్ అంటున్నాము, మనం ఓల్డెన్ డేస్లో నా చిన్నప్పుడు నేను కూడా సంత అనే పిలిచేదాన్ని. అంటే వీక్లీ వన్స్ విలేజెస్లో ఒకరోజు సంత జరిగేది. నాకు మాత్రం బాగా గుర్తుందండి. నేను 2 రూపీస్ తీసుకెళ్ళి అక్కడ గట్టాలు అవి కొనుక్కొని తినేదాన్ని. ఇక్కడ ఇంకా చాలామందిని చూపించారండి. అంటే వడ్రంగి వాళ్ళని, కుండలు చేసే వాళ్ళని, చేనేత వాళ్ళని, శిల్పాలను చెక్కే వాళ్ళని అలా సెక్షన్గా డివైడ్ చేసి మనకు నీట్గా చూపించారండి ఈ విలేజ్ మ్యూజియంలో. మనతో పాటు మన పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే మన పాతకాలంలో మనం ఎలా ఉండేవాళ్ళము అనేది మన పిల్లలకి చూపించడానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ నా ఫీలింగ్. ఎందుకంటే మనము మన చిన్నప్పుడు వీళ్ళని చూసేవాళ్ళము, కానీ ఇప్పుడు మన పిల్లలు వీళ్ళని చూడడానికి పాసిబులే లేదు సిటీస్లలో. సో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పిల్లలకి చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ విలేజ్ మ్యూజియంలో నాకు ఈ మైనం బొమ్మల ప్రజెంటేషన్తో పాటు ఇక్కడ రాజస్థాన్ వాళ్ళ పపెట్ షో, ఇంకొకటి వితౌట్ ఫేస్తో ఉన్న బొమ్మలు నాకు చాలా బాగా నచ్చాయండి. ఈ పపెట్ షో అనేది నేను సపరేట్ వీడియో తీశాను, అది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ పాతకాలంలో రాగి వస్తువులు ఎన్ని యూస్ చేసేవాళ్ళు, అంటే చాలా పెద్ద పెద్ద బోగాన్లు అవన్నీ ప్రజెంట్ చేశారు. నాకు ఈ బొమ్మలు చూడండి, ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుందండి, బాగా ఎంజాయ్ చేస్తారు.